హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 133 ఎపిసోడ్. జై ఫుల్ వర్క్ బిజీలో ఉండగా ఫోన్ చేసింది మిథున. లిఫ్ట్ చేసి చెప్పరా అంటూనే సిస్టంలో ఫైల్స్ చూస్తున్నాడు. మిస్ యూ హబ్బీ అంటూ గారాలు పోయింది. తోలు తీసేస్తాను కవ్వించావంటే అంటూ నవ్వాడు జై. ఏ ఏ ఎందుకు తోలు తీస్తావు? మా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే హక్కు మాకు లేదా అధ్యక్ష అంటూ దబాయించింది. ఏంటే నీ గోల? హ్యాపీగా ఫ్రీ బర్డ్లా తిరిగేవాడిని. నువ్వు నీ మామ ఈ ముళ్ళ చైర్లో కూర్చోబెట్టి వేడుక చూస్తుందే కాక మిస్ యూ హబ్బీ అంటూ రాగాలు పోతావే. నిన్నేం చెయ్యాలి డెవిల్? ఏమైనా చేసే రైట్స్ ఇచ్చాం కదా హబ్బీ అంటూ వ్యంగ్యంగా సాగదీసింది. నువ్వు కాల్ కట్ చేయవే, నాకు వచ్చే బీపీకి నిజంగానే వచ్చి మరీ తంతాను, పెట్టేయ్ ఫోన్ అని కసిరాడు. లవ్ యూ తిప్పడా ఉమ్మా అంటూ ఫోన్కి కిస్ ఇచ్చింది. అందంగా నవ్వుకుంటూ, రాక్షసి ఎందుకే ఇలా హింసిస్తావు అని లో వాయిస్తో ఏదో అన్నాడు. సిగ్గుతో మొహంలో కెంపుల తోట విరిచి ఇడియట్ అని కసురుకుంది. అబ్బా, సిగ్గుపడుతూ పండిన నీ నగుమోము చూసే ఛాన్స్ మిస్ అయ్యానే, నైట్ చూస్తా అంటూ కవ్వించాడు జై. నిన్ను కదిపితే పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్లే అని నవ్వింది. తెలిసెందుకే గోక్కుంటావు మరి? బుద్ధి లేక? లేట్ క్యాచ్ డెవిల్ పిల్ల, నా బతుకే అంతా, అన్నీ లేటుగానే పట్టుకుంటాను నీతో సహా అంటూ నవ్వింది. నీ లైఫ్కేంట్రా, యు ఆర్ మై హార్ట్ అని నవ్వి లంచ్ చేసి రెస్ట్ తీసుకో అన్నాడు. నువ్వు త్వరగా రాజేయ్, నాకు బోర్ కొడుతోంది, మనిద్దరం బయటికి వెళదాం అంది మిథున. ఓకే, త్వరగా వస్తాను, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు. ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి పిక్స్ చూస్తూ జై మొహం మీద మునివేళ్లతో నిమురుతూ, నువ్వు ప్రేమిస్తే ఇంత బాగుంటుందా జై? నీ ప్రేమకు నేను ఫిదా అయ్యాను. నేనుగా లేను, నిన్న మొన్నలా నీలా మారిపోయానే. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఈ కొద్ది గంటల దూరం విరహమై వేధిస్తుంటే కమ్మని నీ ఊహలు నన్ను చుట్టుముట్టి మదిలో వింత భావాలు కలుగుతున్నాయి. నిజమైన ప్రేమని నేను అనుభవిస్తున్నాను. ఐ స్టిల్ లవ్ యూ అని జై పిక్ మీద ముద్దు పెట్టింది మిథున. ఊపిరి సల్పని వర్క్తో లంచ్ అవర్ దాటిపోయింది. జైబాబు భోజనం చేయలేదు, అంతా ఒకే రోజు అవ్వదు రండి అన్నాడు సుబ్రహ్మణ్యం. సిస్టమ్ షట్ డౌన్ చేసి డాడ్ కూడా ఇలాగే ఫుడ్ నెగ్లెక్ట్ చేసేవారా అంకుల్ అంటూ లేచాడు జై. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది బాబు, కానీ 20 years బ్యాక్ మరీ శ్రమ ఎక్కువ ఉండేది అని క్యారియర్ తీసి టీపాయ్ మీద పెట్టాడు సుబ్రహ్మణ్యం. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుని మీరు చేయండి అంకుల్ అన్నాడు జై. నేను టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల 1 hour ముందే చేసేశాను, మీరు తినండి అని తనే స్వయంగా వడ్డించాడు. తింటూ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసే బిజీలో పడి మాముని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు డాడీ. తనేమో పార్టీసు ఫ్రెండ్స్ అంటూ నన్ను కూడా పట్టించుకోకుండా తన ఎంజాయ్మెంట్ని వెతుక్కుంటూ తిరిగింది. ఇద్దరిలో ఎవరి తప్పని తూకమేస్తే ఇద్దరిది సరిసమానంగానే ఉంది. తామేం మిస్ అవుతున్నామో కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. సుఖము సంతోషం రెండూ అనుభవించలేదు. ఫ్రెండ్సు ఫంక్షన్సు అనేవి లైఫ్ చిల్ అవటానికే కానీ అవే సర్వస్వం కాదు అని మామ్ గ్రహించలేకపోయింది. నేను ఆ తప్పు చేయకూడదు, నా ప్రయారిటీ నా ఫ్యామిలీకి ఇవ్వాలి. ఆశకు ఎంతైనా ఉంటుంది. ఉరుకులు పరుగులు తీస్తూ సంపాదించాక మనకంటూ ఏముంది అని వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా శూన్యమే కనిపిస్తుంది. అలాంటి యాంత్రికమైన జీవితం మాకొద్దు. నా వల్ల మిధు అస్సలు డిసప్పాయింట్ కాకూడదు. నా బేబీస్ నేను హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో అనుకున్నాను. అంకుల్, ఏ ఏ సెక్షన్స్లో ఎంప్లాయీస్ని తీసుకోవాలో లిస్ట్ రెడీ చేయించండి. ఒకరికి ఇద్దరిని ఎక్కువ అపాయింట్ చేద్దాం. హార్డ్ వర్క్ చేసేవారిని ప్రోత్సహిద్దాం. వర్క్ డెడికేషన్ చూపించే వారికి తగిన ప్రోత్సాహం అందిద్దాం. ఎంప్లాయీస్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి త్వరగా సాల్వ్ అయ్యేలా చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెంచుదాం. పర్సనల్ లోన్స్ ఇతరత్రవి కూడా చూడండి. మార్కెటింగ్ టీం వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయండి అన్నాడు జై. సుబ్రహ్మణ్యం ఆశ్చర్యంగా చూస్తూ, మీ గురించి చైర్మన్ సార్ చెబుతుంటే ఏదో అనుకునేవాడని జైబాబు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే సార్ చెప్పింది తక్కువ అనిపిస్తోంది అన్నాడు. చిన్నగా నవ్వి మిగిలిన ఫుడ్ని ప్యూన్ని తినమనండి అంకుల్, వేస్ట్ చేసుకోవటం ఎందుకు అంటూ లేచి వెళ్ళాడు. ప్యూన్ని పిలిచి విషయం చెప్పి అన్నీ తీయించేసి మేనేజర్ క్యాబిన్కి వెళ్ళాడు మీటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సుబ్రహ్మణ్యం గారు. ఈవినింగ్ బయట గార్డెన్లో తిరుగుతోంది మిథున. బామ్మ వాసంతి బెంచ్ మీద కూర్చున్నారు. జాజి మొగ్గలు బామ్మ అందిస్తుంటే వసు మాల కడుతోంది. వాళ్ళిద్దరికీ ఊసులు చెబుతూ నవ్వుతున్న మిథున టెర్రస్ మీద టెలిస్కోప్ నుండి చూస్తున్నాడు సాతాను. సంధ్యా సమయం నీరెండ మిథున మీద పడి బంగారు వర్ణంలో మెరుస్తోంది. అది చూసి తన్మయత్వానికి గురై మైమర్చిపోతూ మిథున ఉమ్మా అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఒకసారి ఆమె ఒళ్ళు గగురు పొడిచి గుండె వేగం హెచ్చింది. ఏదో నెగిటివ్ వైబ్రేషన్ తనని చుట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు ఫీలింగ్ కలిగి టెన్షన్ పడుతూనే చుట్టూ కలిగి చూసింది. ఏమైందే అలా బొంగరంలా తిరుగుతున్నావు అని అడిగింది సుభద్రబామ్మ. అమ్మమ్మ, నా మనసు ఎందుకో ఆందోళనగా ఉంది.
ఇది అని చెప్పలేని ఏదో నా చుట్టుకున్నట్లుగా ఉంది అని కంగారుగా అంది మిథున. వాళ్ళిద్దరూ పైకి లేచి పద లోపలికి, ఏదైనా గాలి చిన్నులేమో, రేపు పూజారి గారితో తాడు కట్టిద్దాం అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది బామ్మ. ఇంతవరకు బాగానే ఉంది, సడన్ గా ఏమైంది ఈ పిల్లకి అని చుట్టూ చూసింది వాసంతి. నీరెండ కాంతిలో సాతాన్ చూసే టెలిస్కోప్ గ్లాస్ తళుక్కున మెరుస్తూ వాసంతి కంట్లో పడింది. ఆ వెలుగుకి చెయ్యి అడ్డం పెట్టి ఏముందక్కడ అని చేతిని కొద్దిగా దించి ఆరాగా చూసింది. అపార్ట్మెంట్ బాగా హైట్లో ఉండటంతో ఎవరో మనిషి నిలబడినట్లు అనిపించినా టెలిస్కోప్ అంత క్లియర్గా కనిపించలేదు. వాడు తమ వైపు చూస్తున్నాడని అనుమానం ఏముంటుంది ఎవరికైనా? అందుకే పెద్దగా కేర్ చేయకుండానే లోపలికి వెళ్ళింది వాసంతి. వాసంతి తనని అబ్జర్వ్ చేస్తున్నా కేర్ చేసే మూడ్లో లేడు సాతానపుత్రుడు. మిథున అందం చూసి అదో రకమైన అలౌకిక స్థితిలో జారిపోయాడనే చెప్పొచ్చు. స్టాఫ్ మీటింగ్ ఫినిష్ చేసుకుని ఎంప్లాయీస్ కంటే ముందే ఇంటికి స్టార్ట్ అయిన జై కారు అప్పుడే గేట్ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ముందు వెనుక సెక్యూరిటీ వెహికల్స్ కూడా వచ్చాయి. రాబర్ట్ అటాక్ జరిగిన దగ్గర నుండి సెక్యూరిటీ టైట్ చేయించారు సారథి గారు. వద్దు మర్రో అని గగ్గోలు పెడుతున్నా జై మాటలను పరిగణనలోకి తీసుకోబడలేదు పాపం. గార్డ్ వచ్చి డోర్ తీయగానే దిగి లోపలికి వెళ్ళాడు. జై బ్యాగు కోటు తీసుకుని వెనకే వచ్చాడు గార్డ్. జై రావటం దిగటం లోపలికి వెళ్ళటం అన్నీ చూస్తూ ఈవిల్ అప్పటి వరకు ప్లెజెంట్గా ఉన్న అతని రూపం క్రూరంగా మారిపోయింది. కోపంతో ముక్కు నుండి వేసవి వడగాళ్ళు వదులుతూ వీడు ఏమైనా స్కూల్ పిల్లాడా, కరెక్ట్ టైంకి వాలిపోతున్నాడు, ఈడియట్ అని ఇరిటేట్ అయ్యి ఇక మీదన కనిపించే ఛాన్స్ ఉండదని టెలిస్కోప్ తీసుకొని తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు సాతాన్గాడు. అమ్మమ్మ, మీదంతా చాదస్తం, నిన్నే మనం గుడికి వెళ్ళాం, మర్చిపోయినట్లున్నారు, ఈ రోజుల్లో గాలి ధూళి ఏంటి అని నవ్వింది మిథున. నీకేం తెలియదు, మీరన్నీ తేలిగ్గా కొట్టిపడేస్తారు, నెగిటివ్ ఎనర్జీ గాలి వల్ల కాదే, ఒక మనిషి చూపు వల్ల కూడా కలుగుతుంది అంటూ కసిరింది సుభద్రబామ్మ. చూపు అనగానే నైట్ తనని చూసిన పర్సన్ కళ్ళ ముందు మెదిలాడు మిథునికి. అతని చూపే అదోలా ఉంది, అమ్మమ్మ అన్నట్లు నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి అని ఆలోచనలో పడింది. ఏం చేస్తున్నారు అమ్మమ్మ మనవరాలు అంటూ వచ్చి తన నాని పక్కన కూర్చున్నాడు జై. రేపు మిథుని గుడికి తీసుకువెళ్తాను, ఏంటో ఉలికులికి పడుతోంది ఈ పిల్ల అంది బామ్మ. నాని, ఇది ఇప్పటికే నీతో సమానంగా దేవుణ్ణి కాళ్ళు పుచ్చుకు లాగేస్తోంది. ఇలా రోజు గుడ్లు ఉపవాసాలు అంటే మొత్తానికి ఏ సన్యాసిగానో మారిపోయి నా జాతకం తిరగబెట్టేస్తుంది. ఇంకో 20 ఏళ్ళు దీన్ని ఇలా వదిలే, తర్వాత నీ వారసత్వం తీసుకుంటుంది. ఇప్పుడే పూజలంటూ నా పొట్ట మీద కొట్టకు, నీకు దండం తల్లి అంటూ చేతులు జోడించాడు జై. జై ఎక్స్ప్రెషన్కి చూసి కిలకిలా నవ్వింది మిథున. దొంగ బడవ, నేను చెడగొడుతున్నానా నీ పెళ్ళాన్ని అని గయ్యిని మీద పడింది బామ్మ. నిజాలు నమ్మదబ్బా ఈ పాడులోకం అని మూతి తిప్పాడు. వాటర్ కాఫీ తీసుకొచ్చి ఇస్తూ సేమ్ ఫీలింగ్ నాన్న, నాది కూడా అని నవ్వింది వాసంతి. డోలుకి మధ్యల దోడు అన్నట్లు వెనకే ఉంటారే సన్ సెటైర్లకి డప్పు కొట్టడానికి అని గుర్రుగా చూసింది మిథున. ఎవరి బిడ్డ వాళ్ళకి మొక్కువే, రేపు నువ్వైనా అంతే, మేము మీలా పార్షియాలిటీ చూపించం, న్యాయం వైపే ఉంటాం కదా అమ్మమ్మ అని రాగాలు తీసింది మిథున. అవును, మేము కామ్రేడ్ బ్యాచ్, ఎవరైనా మాకొకటే అంటూ నవ్వింది బామ్మ. దండుపాళ్యం బ్యాచ్ అనుకుంటా అమ్మా, ఏదో అనుకున్నాం కదా మనం అని కాఫీ సిప్ చేస్తున్నాడు జై. దృష్టిలోపంలా ఉంది సార్కి, మూతి తిప్పకు, వాత పెడతా అంటూ నవ్వి లేచి రెడీ అవ్వు, మనం బయటికి వెళ్దాం అని పోరు పెట్టావుగా అన్నాడు జై. అమ్మని ఇరికించేశాడు అనుకుని గుడ్లు మిటకరించింది మిథున. ఈ టైంలో బయటకెందుకు, వద్దు అని కంగారుగా అంది బామ్మ. వెళ్ళనివ్వండి ఆంటీ, ఈ టైంలో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు అంది వాసంతి. అది కాదు వసు, ఈ పిల్ల దేనికో భయపడుతోంది, అలాంటప్పుడు బయటికెందుకు అందావిడ. ఎప్పుడు బయటపడింది అని కంగారుగా అడిగాడు జై. అదేం లేదు జై, ఇందాకల గార్డెన్లో ఏదో అనీజీగా అనిపించింది, అందుకే అమ్మమ్మ అలా అంటున్నారు. హనుమంతుడు లాంటి మీ మనవడు నా పక్కన ఉండగా ఏ గాలి నన్నేం చేయలేదమ్మమ్మ అని నవ్వింది మిథున. చచ్చాంపో, బ్రహ్మచర్యంలో పరమనిష్ఠాగరిష్ఠుడైన ఆ హనుమాన్తోనే పోల్చావా, పాపం తగులుతుంది, లెంపలేసుకో అని మిథున బుగ్గల మీద చిన్నగా నాపు చేశాడు. హలో, జర తట్టుకో బిడ్డా, నేను పోల్చింది హనుమంతుడి బ్రహ్మచర్యంలో కాదు, కండబలం గురించి. సందు దొరికితే మోసేద్దామని చూస్తావే అని కసిరింది మిథున. బలం గురించా అని తాపీగా సాగదీసి నవ్వాడు. ఈ కితకితలకి ఏం తక్కువ లేదు సార్ దగ్గర అని మూతి తిప్పుకుంటూ వెళ్ళింది. చిన్నగా నవ్వి, నాని టెన్షన్ పడకు, ఏమీ కాదు, ఓకే అని తను కూడా వెళ్ళాడు. ఆంటీ సంధ్యాదీపం పెట్టండి అని కిచెన్లోకి వెళ్ళింది వాసంతి. రూమ్కి రాగానే బ్యాక్ నుండి హక్ చేసుకుని, ఏంటే మధ్యాహ్నం ఫోన్లో మిడతలా ఎగురుతున్నావు, ఏది ఇప్పుడు చెప్పు అంటూ మెడవంపులో ముద్దు పెట్టాడు జై. తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది మిథున. మెడ మీద పెదవులతో రాస్తూ చెప్పవే అంటూ పెదవులతో స్కిన్ లాగాడు.
ఊపిరి భారంగా మారగా ప్లీజ్ జై అని భారంగా అంది. మరి ఎందుకే రెచ్చగొడతావు అని ముందుకు తిప్పుకొని పెదవుల మీద పెక్కిచ్చి దేనికి అనీజీగా అనిపించింది నీకు అని అడిగాడు జై. ఏంటో అలా అనిపించింది. సడన్ గా ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్. అది నైట్ కూడా అలాగే ఉంది. మెడిసిన్ పవర్ వల్లేమో అంది మిథున. రేపు చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడుగుదాం. రెడీ అవ్వు అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు జై. ఇద్దరూ రెడీ అయి కిందకి వచ్చారు. మిథున జాగ్రత్త వల్ల గాలి ఎక్కువగా ఉంది. త్వరగా వచ్చేయండి అంది బామ్మ. దండకం చదవకు నాని. నీ మనవరాల్ని ఏం ఇబ్బంది పెట్టను. ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడంట. అలా నాకంటే ఈ మిడత మొహందే ఎక్కువైంది నీకు. పెళ్ళి అయినప్పటి నుండి గమనిస్తున్నా అని సీరియస్నెస్ నటించాడు జై. ఈ బంగారం వల్లే ఈ రోజు నువ్వింత బుద్ధిమంతుడిలా మారావు. అందుకే ఇదే ఎక్కువ నాకు. మూసుకొని వెళ్ళి రండి అంది నవ్వుతూ బామ్మ. నీ పని ఇప్పుడు కాదు, నా కూతురు వచ్చాక దాంతో తన్నిస్తాను చూసుకో అని కరిచి, నువ్వేంటి తెగ కులికేసుకుంటున్నావు పదా అంటూ ముందుకు వెళ్ళాడు జై. వెనక నుంచి మనవణ్ణి చూస్తూ మురిసిపోతూనే చేతులు తిప్పి మెటికలు విరుస్తూ, నా బంగారం నా జై తిరిగి వచ్చేశాడు అందావిడ. దిష్టి పెట్టకండి ఆంటీ, పదండి వేడిగా ఉంది, భోజనం చేసి టాబ్లెట్ వేసుకుందరు గాని అని నవ్వింది వాసంతి. చిన్నగా నవ్వి పదమ్మా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. డిన్నర్ చేశాక బయట గార్డెన్లో కూర్చుని దీర్ఘాలోచనలో ఉంది వాసంతి. వసు అని పిలుపుతో తల తిప్పి చూసింది. ఆమె పక్కనే కూర్చుని ఏంటి అంత తీపిగా థింక్ చేస్తున్నావు అన్నాడు సారథి. కొంచెం సర్దుకొని కూర్చుని చేతి వేళ్లను చూసుకుంటూ నథింగ్ సారథి అని మెల్లగా అంది. ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని ఎందుకంత ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నావు చెప్పు అని లాలనగా అడిగాడు. నేనా? లేదే అంటూ నవ్వు నటించింది వాసంతి. మన కాలేజ్ డేస్లోనే నేను ఇబ్బంది పెట్టలేదు వసు, ఇప్పుడు పెడతానా చెప్పు? అదే అప్పుడు ఎందుకు వదిలేసావు సారథి? అప్పుడే నువ్వు కొంచెం ఫోర్స్ చేసి ఉంటే నా మనసు మారిపోను, నీ మీద ఇష్టం ప్రేమగా మారును. ఎందుకు సైలెంట్ అయ్యావు నువ్వు అంటూ కళ్ళనీళ్లు కారిపోతుండగా చాలా ఉద్వేగంగా అడిగింది. దగ్గరకు జరిగి ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకున్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు వసు, అందుకే సైలెంట్ అయ్యాను. మీ మావయ్యతో నీ పెళ్లి కుదిరిందని నువ్వు ఎప్పుడైతే చెప్పావో ఇక నిన్ను డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నానుమా. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోయాను. తర్వాత నీరజ పరిచయం అవటం, అది స్నేహంగా మారటం, తన బిహేవియర్ నచ్చటం, పెళ్ళి, అలా నన్ను నేను మార్చుకున్నాను. నీకోసం ఆలోచించకూడదని చాలాసార్లు అనుకున్నా. మా పెళ్ళయ్యాక బిజినెస్లో పడి నీ జ్ఞాపకాలు మరుగైపోయాయి వసు. మా నాన్న పరువంటే ప్రాణంలా ఫీల్ అయ్యేవారు సారథి. నా మనసు నీ వైపు లాగుతుంటే చాలా కష్టంగా నన్ను నేను నిలవరించుకుంటూ ఒక యుద్ధమే చేసేదాన్ని. చిన్నతనం నుంచి భాస్కర్తో నా పెళ్ళని ఊరు వాడ అంతా చెప్పేశారు. వాడంటే నాకెప్పుడూ పాజిటివ్ థాట్ లేదు. వాడిలో లోపం ఉందని చెప్పకుండా పైకి అందరితో చాలా మర్యాదగా, ఆడపిల్లలంటే గౌరవంగా మసలుకునేవాడు. అందరి దృష్టిలో వాడు యోగ్యుడు, బుద్ధిమంతుడు. నేను వాడి భార్యనవటం నా అదృష్టం అంటూ పొగిడేవారు. అలాంటి వాడిని కాదు అని నిన్ను ప్రేమించా పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటారంటావా? నన్నైనా చంపేస్తారు, లేదా వాళ్ళైనా చేస్తారు. అందుకే నా మనసులో నీ ప్రేమని సమాధి చేసి దూరంగా వెళ్ళిపోయాను. వాడి అసలు రంగు తెలిసాక నాన్న నిలదీస్తే నాకు తెలియకుండా చంపేశాడు సారథి. వాడు మగవాడు కాకపోవటం నాకు సంతోషమే తెలుసా? ఎందుకంటే మనసులేని మనువు నాది. వాడు ముట్టుకున్నా గుండె రంపపు కోత అనుభవించినేమో అంటూ ఏడ్చింది వాసంతి. ఫోన్ రింగ్ అవటంతో తన ముందున్న పర్సన్ని వెళ్ళమని లిఫ్ట్ చేసి, చెప్పు మైత్రి అన్నాడు రాథోడ్. ఏం చేశావు దాని సంగతి? రేపు నేను మిథున వాళ్ళ ఊరెళ్తున్నా అంది మైత్రి. వెళ్ళి ఏం చేస్తావు? మర్డర్ చేస్తావా, లేక మరో 4 పీకించుకుంటావా? తన షాడోని కూడా టచ్ చేయగలవా నువ్వసలు? అల్లాటప్ప ఉమెన్ అనుకుంటున్నావా? సారథి కోడలు, ఎక్స్ట్రా కటింగ్లు మానుకొని బుద్ధిగా ఉండు. అయిపోయిన దానికోసం చించకుండా అన్నాడు రాథోడ్. బావా అంటూ రోషంగా అరిచి, నువ్వింత వేస్ట్ పర్సన్ అనుకోలేదు. అది నన్ను చెంప మీద కొడితే నువ్వు దాన్ని పొగుడుతున్నావా? కొంచెం కూడా సిగ్గులేదా అని ఫైర్ అయింది మైత్రి. షట్ యువర్ మౌత్ అంటూ అరిచాడు. ఏ, ఎందుకు నోరు మూసుకోవాలి? నువ్వు చేసేవి చూస్తుంటే అలాగే అనిపిస్తోందని రెచ్చగొట్టింది. ముందు నాకొకటి క్లారిటీగా చెప్పు, తర్వాత వాగుదుగాని అన్నాడు కోపంగా. ఏంటది అని విసుగ్గా అడిగింది. మిథున నీ మీద ఎందుకు చేయి చేసుకుంది? నా ఎంక్వైరీలో తను చాలా సాఫ్ట్ అని తెలిసింది. నువ్వేం చేశావని అందరి ముందు కొట్టిందో అది చెప్పు అన్నాడు రాథోడ్. అలా అడగగానే హార్ట్ బీట్ హై పిచ్లో కొట్టుకొని సన్నగా షివర్ అయింది మైత్రి. టెల్ ఐసే అంటూ గద్దించాడు. అది అది ఆఫీస్ వర్క్లో ఏదో రూడ్గా వాగిందని అడిగితే కొట్టింది అని మాట మడతేసింది. నమ్మే అబద్ధం చెప్పు మైత్రి. నీ గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. నువ్వేం చేశావో తెలుసుకున్నాక అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అంతవరకు నోరు మూసుకొని ఉండు అని కాల్ కట్ చేశాడు రాథోడ్.
ఫోన్ వైపు చూస్తూ, నువ్వు చెప్తే నేను వినాలా? అస్సలు వినను. ఎలా అయినా జై లైఫ్ నుండి మిథునను దూరం చేసి నా ప్రేమని నేను దక్కించుకుంటా అంటూ మంగమ్మ శపథాలు చేసింది. వెళ్ళు, కోడి మెడ విరిచినట్లు విరిచేస్తాడు అక్కడున్నాడు. జయబాబుకి జెండర్తో సంబంధం లేదు. ఎవరినైనా ఉతకటమే పనివాడికి. ఫోన్లో జై పిక్ వైపు డీప్గా చూస్తూ, మా వాడిని కొట్టింది నువ్వేనా? పని కట్టుకొని మా ఫ్యామిలీతో పులగం బాగానే కలిపావు మిస్టర్ జయదేవ్ అని అదో రకంగా నవ్వాడు రాథోడ్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ